హాయ్ ఫ్రెండ్, అందరు ఎలా ఉన్నారు? ఇంకో మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు అటుకుల చుడువ చేసి చూపించబోతున్నాను. చాలామందికి తెలుసు అనుకోండి, కాకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు చేసినట్టు అని అనిపించట్లేదు. చాలా ఈజీ స్నాక్ అండి. సో దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అటుకులు, పల్చటి అటుకులు అండి, పేపర్ అటుకులు అంటారు కదా అవి, అలాగే పల్లీలు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, నువ్వులు, బరకగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, పసుపు, ఇంగువ, అలాగే కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. అలాగే టేస్ట్ సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అటుకుల్ని. ఒక అరకిలో అటుకులు తీసుకుంటున్నానండి నేను. అరకిలో అటుకులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను మొత్తం వంపేశాను మూకుట్లో, కానీ అయితే వేయిస్తుంటే కిందొలిగిపోతున్నాయి. అందుకని సగం తీసి పెట్టుకుని ముందుగా నూనె వేసి సగం వేయించాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ప్రతిసారి ఏదో ఒక వీడియోలో నేను మిస్ అవుతూనే ఉంటాను. ప్రతి వీడియోలో కూడా ఏదో ఒకటి చూపించడం మర్చిపోతూ ఉంటాను. చాలా నిండా వచ్చేసాయి, అందుకని కొన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను. మూకుట్లో మంచి తీసుకుని కాసిన పక్కకు పెట్టుకుని సగం సగం వేయించాను అన్నమాట. ఇలాగా నూనె లేకుండా వేయించుకోవాలి. ఇవి చక్కగా మనము టీ టైం స్నాక్లా తినచ్చు, లేదా కొంతమందికి డిన్నర్లో తింటారు, బ్రేక్ఫాస్ట్లో మజ్జిగ వేసుకొని తింటారు. చాలా బాగుంటాయండి. డైటింగ్ చేసేవాళ్ళు అటుకులు తింటే చాలా మంచిది అంటారు కదా. వాళ్ళు అటుకులు తినడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు డైటింగ్ చేసేవాళ్ళు, నాకు తెలిసినంత వరకు. సో నేను వేయించుకుని చూపిస్తాను. చూడండి, ఇలా చక్కగా పొడవైపోతాయి. అంత చక్కగా వేయించుకోవాలి. సమ్మరే కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయండి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందామండి. ముందుగా పల్లీలు వేయించుకుందాము. అంతే అండి, 1 by 1 అన్నీ వేసుకుని వేయించేసుకుని ఇందులో కలిపేసుకోవడమే. ముందు పల్లీలు వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగడానికి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఈ చుడువ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు ఎంత ఉంటే అంత బాగుంటుందండి, తెలిసిందే కదా మీకు.
ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. మా అమ్మగారు అయితే ఇంకా బ్రౌన్ ఆనియన్స్ వేసేవారండి. అవి ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసినా కూడా చాలా రోజులు నిల్వ ఉండేవండి. అప్పట్లో ఇవే కదండి స్నాక్స్. మా అమ్మగారు అయితే 2 కిలోలు 3 కిలోలు చేసి డబ్బాలో పోసేసేవారండి. ఇవన్నీ వేసేసుకుందాం. పుట్నాల పప్పు, ఇంగువ, పసుపు, ధనియాలు, నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. దీంట్లో ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే గమ్మున ఉప్పు పట్టేస్తుంది. అసలు మీరు ఇందులో ఏది వదలాల్సిన పని లేదండి. చక్కగా మిరపకాయలు కూడా తినేస్తారు, అంత బాగుంటాయి కమ్మగా. మీకు కారమే ఉండవు అసలు. ఇంకా వేరే పోపే ఉండదండి ఇందులో. జీలకర్ర, మినపప్పు అలాంటివి ఏమీ వేయరు. మేము నిజామాబాద్లో నేను పుట్టి పెరిగాను కదండి, తెలంగాణలో. ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు అక్కడైతే, కొంచెం నేను అది వేయట్లేదు. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, వెల్లుల్లి, చాలా బాగుంటుందండి టేస్ట్. కాకపోతే అందరూ తినరు కదండి. మా వారు ఏమో ఆంధ్రాలో పుట్టి పెరిగారు, ఆయన అలాంటివి తినరు వెల్లుల్లి అది వేస్తే. అందుకని అందరూ తినేలా చేయాలి కదా. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఈ అటుకుల్లో వేసేసి ఇది కలిపేసుకుందాం. పోపు కూడా చూపిద్దాం అనుకుని, చూసారా నేను మర్చిపోయాను. మీకు పోపు ఎలా వేయించానో చూపిద్దాం అనుకుని అది కూడా మర్చిపోయానండి. ఈ గిన్నె చాలా హైట్ ఉంది కాబట్టి నేను ఈ పక్కన సైడ్కి పెట్టుకుని కలుపుకుంటాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. చూసారా, ఎక్కువ నూనె కూడా పట్టదు. సూపర్ టేస్ట్ ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. చల్లారాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఎన్ని రోజులైనా గాలి చొరగకుండా ఉంటాయి కదా, మెత్తగా అయిపోకుండా ఉంటాయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా
గాలి జ్వరం డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?